ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిపోతున్న ధరల వేళ సామాన్యులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా రైతు బజార్లతో సహా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. కాగా తెల్ల రేషన్ కార్డులు లేకపోయినా సామాన్యులకు బియ్యం అమ్మకాలు జరిగే విధంగా మార్పులు చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కీలక మార్గదర్శకాలు వెల్లడించింది. ప్రభుత్వం నాణ్యమైన బియ్యం తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేకంగా బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసింది. విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో ఈ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాల్లో తెల్ల రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు ఉంటే చాలని ఈ ప్రత్యేక కేంద్రాల్లో బియ్యం పొందొచ్చని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయని చెప్పారు. దీంతో ధరలు నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ ప్రత్యేక కేంద్రాల ద్వారా బీపీటీ స్టీమ్ బియ్యం కిలో 52, బీపీటీ ముడి బియ్యం కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించిన 5 రోజుల వ్యవధిలోనే 4,000 క్వింటాల బియ్యం విక్రయాలు జరిగాయని మనోహర్ వివరించారు. కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుదారులకు అధిక నాణ్యత గల స్టీమ్ బియ్యం మరో 2 నెలల కాలంలో ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. చౌక ధరల దుకాణాలను మీ మార్ట్స్గా మార్పు చేస్తున్నట్లు వివరించారు. ఈ స్టోర్స్లో 64 రకాల నాణ్యమైన సరుకులు విక్రయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు త్వరలోనే రాయితీ ధరపై కందిపప్పు, పామాయిల్ అందుబాటులోకి తెస్తామని వివరించారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకు సైతం ఆధార్ ద్వారా ప్రత్యేక కేంద్రాల్లో బియ్యం విక్రయాలు చేయడం అందరికీ లబ్ధి అందుతుందని మంత్రి పేర్కొన్నారు.